ఇప్పుడు మనం ఈఎంటీఎల్ నేర్చుకోవడానికి మనకి వెక్టర్ ఆల్జీబ్రా అని వెక్టర్ కాలిక్యులస్ అని అవసరం అవుతాయి. ఈరోజు మనం వెక్టర్ ఆల్జీబ్రా అండ్ వెక్టర్ కాలిక్యులస్ నేర్చుకుందాం. ఎందుకంటే ఈఎంటీఎల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి వెక్టర్స్ని మనకి వెక్టర్ ఆల్జీబ్రా బాగా అవసరం అవుద్ది. ఓకే, జస్ట్ ఫస్ట్ది దీన్ని వెక్టర్ ఏ బార్ అనుకుందాం. దీన్ని పెద్ద చేయాలనుకోండి, ఏదో కొంత వాల్యూ పెట్టి మనం మల్టిప్లై చేస్తే అప్పుడు పెద్ద అవుద్ది. దీన్ని వాల్యూ ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే ఈ వాల్యూ ఎంత అయితే ఇచ్చామో అంత వాల్యూతో మల్టిప్లై అవుతుంది. అంటే ఇది ఏ బార్ అయితే ఇది ఆల్ఫా ఏ బార్. ఇది ఫస్ట్ది. సెకండ్ది బిగ్ వెక్టర్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని స్మాల్ వెక్టర్ చేయాలనుకోండి, దీన్ని కూడా సేమ్ అలాగే రిప్రజెంట్ చేద్దాం. అప్పుడు ఆల్ఫా లెస్ దెన్ 1 అవుతుంది. లెస్ దెన్ 1 అయితే ఇది బిగ్ వెక్టర్ డివైడెడ్ బై చేసినట్టు అనమాట. థర్డ్ది ఇది ఏ బార్ ఈ డైరెక్షన్లో వెళ్తే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్న ఏ బార్ని మైనస్ ఏ బార్ కింద ట్రీట్ చేయొచ్చు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1, రివర్స్ డైరెక్షన్ అనమాట. ఫోర్త్ ఇది బీ బార్ అనుకుందాం, ఇది ఏ బార్ అనుకుందాం. దీన్ని కోప్లానర్ వెక్టర్స్ అంటారు, ఇలా ఉంటాయి. ఫిఫ్త్ ఏ బారు, బీ బారు, సి బారు, డి బారు, ఈ బారు. ఇవి ఏమీ కలవలేదు ఒకదానికోటి, ఇండివిజువల్ వెక్టర్స్ అన్నమాట. ఇవి ఒకదానికోటి కలవలేదు కాబట్టి కలిస్తే కనుక సిరీస్లో ఉంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు సేమ్ అదే కలిపేద్దాం. ఏ బారు, బీ బారు, సి బారు, డి బారు, ఈ బారు. ఓకే, ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ ఈ బార్, ఇలాగ మనం కలపచ్చు. ఓకే, సో సెవెంత్ది సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఈ డైరెక్షన్ టేప్, ఈ డైరెక్షన్ టేప్, ఈ డైరెక్షన్ టేప్ ఇలా పెట్టుకుందాం అనుకుందాం. అప్పుడు దీన్ని ఏమంటామంటే దీన్ని ఏ బార్ అనుకుందాం, దీన్ని బీ బార్ అనుకుందాం, దీన్ని సి బార్ అనుకుందాం. మనం చేయాల్సిన డైరెక్షన్ ఏంటంటే బీ బారు ఈ సేమ్ డైరెక్షన్లోనే యాడ్ చేయాలని చెప్పాను కదా, బీ బారు ప్లస్ సి బారు. దీనికి ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనొచ్చు, లేదా బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ అనొచ్చు. సో బీ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు ఏ బార్. ఓకే, ఇట్లాగా మనం రాయొచ్చు. సో దీన్ని మనం XYZ డైరెక్షన్లో ఏ రో బార్ అని, దీన్ని ZAZ బార్ అని అన్నాం అనుకో, దీన్ని ఆర్ బార్ అన్నాం అనుకో. దీన్ని ఎలా రాస్తారంటే ZAZ బారు ప్లస్ ఆర్ బారు ఈక్వల్స్ టు ఏ రో బారు. సో దేర్ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రో బార్ మైనస్ ZAZ బార్. ఓకే, ఇట్లా రిప్రజెంటేషన్ చేయొచ్చు డైరెక్షన్ బట్టి. సేమ్ ఇదే డైరెక్షన్ ఇలా మార్చామనుకుందాం. ఈ డైరెక్షన్ ఇలా పెట్టాం, ఇది ఇలా పెట్టాం, ఇది ఇలా పెట్టామనుకుందాం. సో దీన్ని ZAZ బార్ అనుకుందాం, దీన్ని ఏ రో బార్ అనుకుందాం, దీన్ని ఆర్ బార్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఏ రో బార్ సేమ్ డైరెక్షన్లో ఉన్నది, ఆర్ బారు ఈజ్ ఈక్వల్స్ టు ZAZ బార్. అప్పుడు ఆర్ బార్ ఏమవుద్ది, ZAZ బారు మైనస్ ఏ రో బారు. సో ఇలాగా మనకి ఇలాగా వెక్టర్ ఆల్జీబ్రాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, సపోజ్ ఇది బీ బార్ అనుకుందాం, ఇది ఏ బార్ అనుకుందాం. దీనికి ఆపోజిట్లో రాస్తే ఇది ఏమవుతుందంటే మైనస్ బీ బార్ అవుతుంది. ఈ ఏ బార్ని టేప్ తీసుకొచ్చాం అనుకుందాం, జస్ట్ ప్లేస్ చేసాం, రీప్లేస్ ఇలా ప్లేస్ మార్చాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ బీ బారు ప్లస్ ఏ బార్ అవుతుంది, అంటే ఏ బార్ మైనస్ బీ బార్ అవుతుంది. ఓకే, సపోజ్ దీన్ని మనం సి కింద తీసుకుందాం. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ అవుతుంది. మైనస్ బీ బార్ ప్లస్ ఏ బార్ ఈక్వల్స్ టు సి బార్ అవుతుంది. ఓకే, సో ఈ సి బార్ని ఇక్కడ పెట్టుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ కదా. సేమ్ అదే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుందంటే మైనస్ బీ బార్ ప్లస్ ఏ బార్ ఈక్వల్స్ టు సి బార్, ఆర్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈక్వల్స్ టు సి బార్. సో ఈ విధంగా మనకి వెక్టర్ ఆల్జీబ్రాలో కొన్ని ఫార్ములాస్ని అవసరం అవుతాయి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం వెక్టర్ మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుందాం. ఈ వెక్టర్ మల్టిప్లికేషన్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్. స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్, డాట్ ప్రొడక్ట్. స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్. సిమిలర్ ఫ్యాషన్ వెక్టర్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్. సో స్కేలార్ వచ్చేటప్పటికేమో డాట్ వస్తుంది, వెక్టర్ వచ్చేటప్పటికి క్రాస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ ఏ బార్ అనేది బీ బార్తో ఒక యాంగిల్ థీటా చేస్తుంది అనుకుంది. దాన్ని ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బారు మాడ్యులస్ ఆఫ్ బీ బారు కాస్ థీటా ఏబి అనొచ్చు. ఏ బార్ అనేది బీ బార్తో యాంగిల్ థీటా చేస్తే ఏ బార్ డాట్ బీ బార్ కాస్ థీటా ఏబి అనొచ్చు. సో దీన్ని బట్టి మీకు ప్రాపర్టీస్ ఏం అర్థమవుతాయంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బారు మాడ్యులస్ ఆఫ్ బీ బారు కాస్ థీటా. సో దీన్ని సింపుల్గా ఏబీ కాస్ థీటా అని కూడా రాయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, అంటే ఏ బార్ బీ బార్ ఇలా పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నాయనుకోండి,
అప్పుడు కాస్ 90 జీరో అయిపోద్ది. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ 90 ఈక్వల్స్ టు జీరో. పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ అంటే బోత్ వెక్టర్స్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, బోత్ వెక్టర్స్ ప్యారలల్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ 0 డిగ్రీస్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగే ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఎంత అయితే వచ్చిందో బి బార్ డాట్ ఏ బార్ కూడా అంతే వస్తుంది. దీన్ని కామ్యుటేటివ్ లా అంటారు. సిమిలర్లీ ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో వెక్టర్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చిందనంటే వెక్టర్తో మల్టిప్లై చేస్తే స్కేలర్ వస్తుంది. వెక్టర్ ఇంటూ వెక్టర్ ఈక్వల్స్ టు స్కేలర్. ఇదొకటి స్కేలర్, నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అంటే సింపుల్గా అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ 0 డిగ్రీస్ అనుకుందాం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ అనుకోండి, ఏ ఇంటూ ఏ హోల్ స్క్వేర్. సో కాస్ 0 1 కాబట్టి. సో వెక్టర్ ఇంటూ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద స్కేలర్, స్క్వేర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆర్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద స్కేలర్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ పాయింట్, లెట్ us కన్సిడర్ ది ప్లేన్ లైక్ దిస్ x, y, z. సో ప్రిన్సిపల్ వెక్టర్స్ ఆబ్వియస్లీ in ay direction ay bar, x direction ax bar and az bar. These are called unit vectors. Okay, in the same fashion మనకి ఫార్ములా a bar dot b bar is equals to modulus of a modulus b cos theta కదా. సో ఇప్పుడు ఇవి కూడా యూనిట్ వెక్టర్స్ కూడా మనకి వెక్టర్సే. సో దీన్ని మనం ఇలా ఆపాదించుకోవచ్చు. ax bar ఇంటూ ay bar is equals to ax ఇంటూ ay ఇంటూ 90 డిగ్రీస్లో ఉన్నాయి. ఇవి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ ఇచ్చేద్దారు కాబట్టి కాస్ 90. సో కాస్ 90 అంటే 0. సో దిస్ వాల్యూ is 0. సో ఏఎక్స్ ఇంటూ ఏవై 0. సిమిలర్లీ ఏవై ఇంటూ ఏజెడ్ 0. సిమిలర్లీ ఏజెడ్ ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటే యూనిట్ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0. ఓకే, సపోజ్ ఇఫ్ బోత్ వెక్టర్స్ ఆర్ ఇన్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటే 0 అయింది కదా. బోత్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకుందాం. ఏఎక్స్ ప్యారలల్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకుందాం. 2 వెక్టర్లు ఉన్నాయి, ఏఎక్స్ ఏవై ఏజెడ్ అలా ప్యారలల్ డైరెక్షన్ తీసుకున్నాం. ఏఎక్స్ ఇంటూ కాస్ 0 డిగ్రీస్, దీన్ని ఏఎక్స్ స్క్వేర్ అంటాం. సో ఏఎక్స్ స్క్వేర్ అంటే యూనిట్ వెక్టర్స్ కాబట్టి ఏఎక్స్ అంటే వాల్యూ 1, మాడ్యులస్ వాల్యూ అయితే 1 వస్తుంది. సో ఏఎక్స్ బార్ ఇంటూ ఏఎక్స్ బార్ అన్న, ఏవై బార్ ఇంటూ ఏవై బార్ అన్న, ఏజెడ్ బార్ ఇంటూ ఏజెడ్ బార్ అన్న అన్ని సమయాల్లోనే 1 వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్. ప్యారలల్గా అయితే 1, పెర్పెండిక్యులర్గా అయితే 0. వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్స్ ఈజ్ లైక్. నో లెట్ us కన్సిడర్ ఏ బార్ అనే వెక్టర్ని మనం ఎలా రాయొచ్చు అంటే విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఎక్స్ ఏవై ఏజెడ్. సో ఏ బార్తో రాసాం కాబట్టి ఏఎక్స్ ఏవై ఏజెడ్ అన్నాం. దీనికి యూనిట్ వెక్టర్స్ సేమ్, ఏఎక్స్ బారు ఏవై బారు ఏజెడ్ బారు. సిమిలర్గా బీ బార్ తీసుకుందాం. బిఎక్స్ ఇంటూ ఏఎక్స్ బారు ప్లస్ బీవై ఇంటూ ఏవై బారు ప్లస్ బీజెడ్ ఇంటూ ఏజెడ్ బారు. రాసేటప్పుడు బిఎక్స్ ఇంటూ బిఎక్స్ బారు బీవై బారు బీజెడ్ బారు రాయకూడదు, ఇవి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. సో ఏఎక్స్ ఏవై ఏజెడ్ మ్యాగ్నిట్యూడ్స్, ఎందుకంటే ఏ బార్తో స్టార్ట్ చేసాం కాబట్టి. సిమిలర్ ఫ్యాషన్ బిఎక్స్ బీవై బీజెడ్ కూడా మ్యాగ్నిట్యూడ్స్. సో ఏ బార్ డాట్ బీ బార్ అనేది ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ప్లస్ ఏవై ఇంటూ బీవై ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫార్ములా చూసాం. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా. ఓకే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బీ బార్ డివైడెడ్ బై modulus of a modulus of b, where theta is equals to cos inverse a bar dot b bar divided by modulus of a modulus of b. Okay, so ఇట్లా కూడా రాయొచ్చు. సో యూ కెన్ ఫైండ్ ది యాంగిల్ ఎంత అని ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చూసాం మనం, క్రాస్ ప్రొడక్ట్ని చూద్దాం. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఇలా. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ గురించి మాట్లాడుకుంటే
The direction of the cross product is along the perpendicular direction to the plane. The direction of the cross product is along the perpendicular direction to the plane, which is in the direction to the plane. So cross product of vector ni ఎలా అర్థం చేసుకోవాలంటే, suppose the direction of the cross product is perpendicular to the plane, which is in the direction of advancement of right hand screw when A bar is turned into B bar. Suppose this is the plane. Let us consider this is the plane. Okay, in this plane, if you take two vectors here, A bar, and it is moving along the direction of B bar, so it is turned into B bar. So imagine a screw here perpendicular direction to the plane. If you turn the screw from A bar into B bar, that means it is the direction. If you are moving the screw in a right hand direction like this, then screw will be open and the direction of the normal vector will be like this, AN bar. Okay, that means in terms of representation, this is A bar and it is B bar making an angle theta and turned like this. The AN bar is obviously normal vector. So A bar is turned into B bar. Okay, so when you move the screw like this, then the screw will be opened up normally. Okay, so AN bar is a unit. So AN bar is a unit vector, means moving upward direction. Similarly, if you tight the screw left hand, then screw will be moving downward. That is minus AN bar. Okay, this is left hand rule. In that time B bar is turned into in that time what happened? B bar is turned into A bar. The normal vector will be like this. So this is one point in the cross product you should remember. The direction of the cross product is perpendicular direction to the plane, which is in the direction of advancement of right hand screw. That means A bar is turned into B bar. Now we will see the product, some properties of cross product. First property is A bar cross B bar is not at all equals to B bar cross A bar. So moving the screw in right hand is not at all equivalent to moving the screw in left hand. So obviously both are in opposite direction. So commutative law is not applicable to the cross product. Commutative law is not applied to the cross product. So second point is B bar cross A bar equals to minus of A bar cross B bar. Both are opposite direction. And third point is A bar cross B bar cross C bar can be actually written is A bar cross B bar cross C bar, but here in this cross product it is also not equivalent. It is not also associative, not even commutative. Okay, actually these are comes under commutative and associative, but it's not applicable here. And second point is A bar cross B bar plus C bar. If you write like this, then that will be equivalent to A bar cross B bar plus A bar cross C bar. You can write like this. So a simple example is A bar is equals to 3, 4, minus 5. B bar is equals to minus 6, 2, 4. Then find out A bar cross B bar. So if I want to find out A bar cross B bar, then you can write like this: AX bar, AY bar, AZ bar. After that 3, 4, minus 5, minus 6, 2, 4. Okay. So find the determinant here. So the determinant is AX bar into 4 minus 5, 2, 4 minus AY into this will 3 minus 5 minus 6, 4. నాకు తెలుసు మీరు డిటర్మినెంట్ చేయడం వచ్చని. ఏఎక్స్ బార్ తీసుకుంటే ఈ వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ తీసేస్తే 4 minus 5 2 4 మైనస్ ఏవై బార్ ఇంటూ ఏవై బార్ తీసేస్తే హారిజంటల్ వర్టికల్ 3 minus 5 minus 6 2 4 ప్లస్ ఏజెడ్ బార్ తీసుకుంటే 3 4 minus 6 2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 26 ఏఎక్స్ బార్ ప్లస్ 18 ఏవై బార్ ప్లస్ 30 ఏజెడ్ బార్. మీరు సాల్వ్ చేస్తే ఇదంతా కూడా ఇది వస్తుంది అనమాట. దీన్ని ఏ బార్ క్రాస్ బి బార్ అంటారు.
సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీన్ని స్క్వేర్ రూట్ కడితే 26 స్క్వేరు ప్లస్ 18 స్క్వేరు ప్లస్ 30 స్క్వేరు వస్తుంది అనమాట. సో ఏదో సమ్ వాల్యూ వస్తుంది ఇది. దీన్ని బట్టి మీరు నార్మల్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏఎన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బీ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ రాయొచ్చు. సో అప్పుడు 26 ఏఎక్స్ బారు ప్లస్ 18 ఏవై బారు ప్లస్ 30 ఏజెడ్ బారు డివైడెడ్ బై ఈ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 26 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. సో ఇది సాల్వ్ చేస్తే ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్స్. సో ఆ వాల్యూ అనేది ఏఎన్ బార్ అనమాట. ఇది మీరు సాల్వ్ చేసుకోండి. ఫైనల్గా మీరు సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే నేను సాల్వ్ చేయనిది, మీరు ఆన్సర్ ఏంటంటే 0.594 ఇంటూ ఏఎక్స్ బార్ ప్లస్ 0.4129 ఏవై బార్ ప్లస్ 0.688 ఏజెడ్ బార్. ఓకే, సో ఇది ఆన్సర్. మీరు సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ లేదని తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ బార్ అండ్ బీ బార్ ప్యారలల్ అనుకుందాం. ఏ బార్ అండ్ బీ బార్ ప్యారలల్ అనుకున్నాం. దెన్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్స్ టు ఎంత? ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే 0 అయిపోతుంది ప్యారలల్ అయితే. అలాగే ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు కూడా 0 వెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే మనకు తెలుసు ఫార్ములా ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా. సో ప్యారలల్గా అంటే సైన్ 0 అంటే 0నే. కాబట్టి ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. ఏ బార్ క్రాస్ ఏ బార్ రెండు ప్యారలల్లో ఉన్నా కూడా ఏ బార్ క్రాస్ ఏ బారు 0నే అవుతుంది. ఓకే, అట్లాగే ఏఎక్స్ బారు క్రాస్ ఏవై బార్ ఎంత అని అడుగుదాం. ఇప్పుడు ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ బారు మాడ్యులస్ ఆఫ్ ఏవై బారు సైన్ 90 అవుతుంది. సపోజ్ ఏఎక్స్ బారు ఏవై బారు రెండు పెర్పెండికులర్ ఇచ్ అదర్ అయ్యాయి. అప్పుడు ఇది ఏఎక్స్ బార్ ఇది ఏవై బార్ అనుకోండి. అప్పుడు ఏఎక్స్ బార్ ఇంటూ డైరెక్షన్ నార్మల్ వెక్టర్కి దీనికి పెర్పెండికులర్ డైరెక్షన్లో నార్మల్ ఏ జెడ్ బార్ ఉంటుంది కాబట్టి ఇది ఏ జెడ్ బార్ అని రాయాలి. సో ఏఎక్స్ బారు ఏవై బారు ఇంటూ 1 ఇంటూ ఏ జెడ్ బార్. సో యాక్చువల్లీ ఏఎక్స్ బార్ ఏవై బార్ 1 ఇంటూ 1 కాబట్టి ఇది నార్మల్ వెక్టర్ ఏ జెడ్ బార్ కింద తీసుకుంటాం. సో ఏఎక్స్ బార్ క్రాస్ ఏవై బార్ అంటే ఏ జెడ్ బార్ అనమాట. ఓకే, ఇది నార్మల్ వెక్టర్ కాబట్టి ఏ జెడ్ బార్ అనేది నార్మల్ వెక్టర్. సిమిలర్ ఫ్యాషన్ ఏ వై బార్ క్రాస్ ఏ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బార్. సిమిలర్ ఫ్యాషన్ ఏ జెడ్ బార్ క్రాస్ ఏఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ వై బార్. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఏఎక్స్ బారు ఏ వై బారు ఏ జెడ్ బారు. సో ఏఎక్స్ బారు క్రాస్ ఏవై బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ జెడ్ బార్. కంటిన్యూషన్ అన్నమాట. ఏఎక్స్ ఏవై అయిపోతే ఏ జెడ్. అలాగే ఏ వై బార్ క్రాస్ ఏ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బార్. వై జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్. అలాగే ఏ జెడ్ బార్ క్రాస్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏవై బార్. సపోజ్ రివర్స్ ఇచ్చామనుకుందాం. ఏవై క్రాస్ ఏఎక్స్ బార్ ఇచ్చామనుకోండి, అప్పుడు మైనస్ ఏ జెడ్ వస్తుంది రివర్స్ వస్తే. ఏ వై బార్ క్రాస్ ఏ జెడ్ బార్ క్రాస్ ఏ వై బార్ రాసామనుకోండి మైనస్ ఏఎక్స్ బార్ వస్తుంది. అలాగే ఏఎక్స్ బార్ క్రాస్ ఏ జెడ్ బార్ ఈక్వల్స్ టు మైనస్ ఏవై బార్ వస్తుంది. రివర్స్ వస్తే ఆపోజిట్ ఈక్వల్స్ టు మైనస్. ఓకే, లెట్ us కన్సిడర్. సో ఏఎక్స్ క్రాస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏవై క్రాస్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏజెడ్ క్రాస్ ఏజెడ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. అలాగే పర్పెండికులర్ డైరెక్షన్ అయితే నార్మల్ వెక్టర్ వస్తుంది. ఇఫ్ టూ వెక్టర్స్ పర్పెండికులర్ నార్మల్ వెక్టర్ కమ్స్ ప్యారలల్ ఈచ్ అదర్ 0. నెక్స్ట్ పాయింట్ 8th పాయింట్ అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ 8th పాయింట్ అనుకుంటా. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బారు ప్లస్ ఏవై బారు ప్లస్ ఏజెడ్ బార్ అనుకుందాం. అలాగే బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బారు ప్లస్ ఏవై బారు ప్లస్ ఏజెడ్ బార్ అనుకుందాం. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ మనం చేయాలనుకోండి. దీన్ని మనం సింపుల్గా ఏఎక్స్ బారు ఏవై బారు ఏజెడ్ బారు రాసి దీని మ్యాగ్నిట్యూడ్స్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ అలాగే బిఎక్స్ బివై బిజెడ్ రాయొచ్చు. ఓకే, సో ఇది అనదర్ క్రాస్ ప్రొడక్ట్ రూల్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ నేర్చుకున్నాం కదా. ప్రొడక్ట్ ఆఫ్ 3 వెక్టర్స్ ఎలా ఉంటాయి చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ 3 వెక్టర్స్
ప్రొడక్ట్ ఆఫ్ 3 వెక్టర్స్ కూడా సేమే, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, అలాగే వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు సి బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇంకా ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఫార్ములా. సో ఏ బార్ అనేది ఏఎక్స్ బారు ప్లస్ ఏవై బారు ప్లస్ ఏజెడ్ బారు. సిమిలర్లీ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎక్స్ ఏఎక్స్ బారు ప్లస్ బివై ఏవై బారు ప్లస్ బిజెడ్ ఏజెడ్ బారు. ఇప్పుడు ఏబి అయిపోయింది, సికి రాయాలనుకోండి సిఎక్స్ ఏఎక్స్ బారు ప్లస్ సివై ఏవై బారు ప్లస్ సిజెడ్ ఏజెడ్ బార్. సో మనకి ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ రావాలంటే సింపుల్, ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బిజెడ్. సిమిలర్లీ సిఎక్స్ సివై సిజెడ్కి డిటర్మినేషన్ కట్టేయడమే. అంటే సింపుల్గా ఏంటంటే డెట్. సో సింపుల్గా ఏంటంటే ఒక రెక్టాంగులర్ ప్యారలెలోపిప్ట్ తీసుకున్నారనుకోండి. ఈ రెక్టాంగులర్ ప్యారలెలోపిప్ట్లో ఇది సపోజ్ ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం, అప్పుడు ఇది సి బార్ అవుతుంది. ఓకే, ఇలా తీసుకుంటున్నప్పుడు ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బార్ డాట్ ఏ బార్ క్రాస్ సి బార్. సో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సో బి బారు సి బార్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇది ఉంది. సో బి బార్ క్రాస్ సి బార్ పెర్పెండిక్యులర్ డాట్ ఏ బార్ చేస్తే మైనస్ బి బార్ డాట్ ఏ బార్ క్రాస్ సి బార్ వస్తుంది. సో ఇలా కొన్ని parallelepiped rules వస్తే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ రిప్రజెంట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద parallelepiped విత్ ఎడ్జెస్ ఆఫ్ ఏ బార్ బి బార్ అండ్ సి బార్. సో ఈ parallelepiped తీసుకున్నప్పుడు దీని వాల్యూమ్ని ఏదైనా ఐడెంటిఫై చేయాలనుకోండి వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్ ద్వారా, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకో పాయింట్ అంటే ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ సి బార్ చేశారనుకోండి 0 వచ్చేస్తుంది. ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ సి బార్, ఏ బార్ క్రాస్ సి బార్ ఇంటూ ఏ బార్తో చేస్తే 0 వచ్చేస్తుంది. ఇవి ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ సి బార్ డాట్ ఏ బార్ డాట్ బి బార్. దీన్ని బిఎస్సి మైనస్ సిఏబి బ్యాక్ క్యాబ్ రూల్ అంటారు. బ్యాక్ క్యాబ్ రూల్ అంటారు గుర్తుపెట్టుకోవడానికి. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ డాట్ సి బార్ బ్యాక్ మైనస్ సి బార్ డాట్ ఏ బార్ డాట్ బి బార్. దట్ ఈస్ బ్యాక్ క్యాబ్ రూల్ అంటారు. నెక్స్ట్ది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇలా చేసినప్పుడు కూడా మీరు క్రాస్ ప్రోడక్ట్ వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ క్రాస్లో ఇలాగ 0 వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ బార్ ఈజ్ 2 0 -1, బి బార్ ఈజ్ 2 -1 2, సి బార్ ఈజ్ 2 -3 1. ఓకే, సో స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్లో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాం కదా, ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బిజెడ్ సిఎక్స్ సివై సిజెడ్, ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బిజెడ్ సిఎక్స్ సివైజెడ్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సో దీన్ని 2 0 -1 2 -1 2 2 -3 1. సో యాజువల్ డిటర్మినేషన్ కట్టేస్తే ఆన్సర్ 14 వస్తుంది. ఇలా అనమాట. ఒకసారి ఇలా కడతాం, నెక్స్ట్ ఇలా కడతాము, నెక్స్ట్ ఇట్లా కడతాము. సో డిటర్మినెంట్ ఈజీగా కట్టేసి మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో నేర్చుకుని ఉంటారు. ఈ వాల్యూ 14 వచ్చింది. మనకి వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ల ఫార్ములా ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అనేది బ్యాక్ మైనస్ క్యాబ్ రూల్ ఉంది. సో ఏ బార్ డాట్ సి బార్ని ఐడెంటిఫై చేయాలనుకోండి. ఇక్కడ ఏ బార్ డాట్ సి బార్ కావాలి, ఏ బార్ డాట్ బి బార్ కావాలి. సో ఏ బార్ డాట్ సి బార్, ఏ బార్ డాట్ సి బార్ అంటే 2 × 2 4, 0 × -3 0, -1 × 1 2 3 1, -1 × 1 -1. సో దీన్ని మనం ఏ బార్ డాట్ సి బార్లో 4 + 0 - 1 చేస్తే 3 వచ్చింది. అలాగే ఏ బార్ డాట్ బి బార్ కూడా చేయొచ్చు. మ్యాగ్నిట్యూడ్సే 2 × 2 4,
ప్లస్ 0 into -1. So minus into 2 minus 2. So 4 minus 2 is equals to 2. So a bar dot c bar is equals to 3. A bar dot b bar is equals to 2. Now b bar is equals to, now 3 into 2 minus 1 2. So 3 into b bar minus c bar into 2. Okay. So 3 into b bar minus c bar ఎంత వచ్చింది అంటే ఏ బార్ డాట్ బి బార్ 2 వచ్చింది. సి ఎంత అంటే 2 minus 3 1. 2 minus 3 1. సో దీన్ని మనం సింపుల్గా 3 into 2 6, 3 into minus 1 3, 3 into 2 6, minus 2 into 2 4, 2 into minus 3 minus 6, 2 into 1 2. సో ఇప్పుడు 6 minus 4 2, minus 3 minus of minus 6 అంటే ప్లస్ 3, 3 plus 6 అంటే ప్లస్ 3, 6 minus 2 4. సో 2 3 4 అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూస్ 2 3 4. సో దీనికి వెక్టర్ ఏమొస్తుందని అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ 2ax బారు ప్లస్ 3ay బారు ప్లస్ 4az బార్. 6 minus 4 2, minus 3 minus of minus plus 6. So 6 minus 3 3. ఓకే. 4 6 minus 2 4. సో 2 3 4 అనేవి వాల్యూస్. దీన్ని బట్టి వెక్టర్ ఏం రాయొచ్చు 2ax బార్ ప్లస్ 3ay బార్ ప్లస్ 4az బార్. సో దిస్ ఈజ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. ఓకే. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్. మీకు ఈ వాల్యూస్ తెలుస్తాయి, ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూస్ తెలుస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.